హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ముంబై, మైసూర్, అలాగే ఐజీసీఆర్ చెన్నై నుండి, అలాగే ఎన్ఎఫ్సి హైదరాబాద్, హెవీ వాటర్ బోర్డ్ ముంబై నుంచి స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో త్వరలోనే వాటి యొక్క ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మన స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఒకసారి చూద్దాం. అలాగే ప్రీవియస్ ఇయర్ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ వీడియోస్ కూడా నేను చేయడం అయితే జరిగింది నా ఛానల్లో. సో వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మీద ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ స్కోప్ అయితే ఎలా అయితే ఉంటుంది, లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఏ డిజిగ్నేషన్ మీద వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు, స్టైపెండ్ ఎంత ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఏంటి, సో టోటల్ డిఐఈ మీద నేను వీడియో అయితే చేయడం జరిగింది. దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నిటికి ఒకటే పేపర్ ఉంటుంది. దాని మీద కూడా వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ వీడియోస్ లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న పేపర్ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఫిటర్ ట్రేడ్ పేపర్ ఇది. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ టెస్ట్, ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అవుతారో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెస్ట్ ఎగ్జామ్కి అయితే వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఇది స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఐటీఐ ఫిటర్ ట్రేడ్ క్వశ్చన్ పేపరు. అలాగే ఎలక్ట్రీషియన్ పేపర్ కూడా నేను వీడియో చేయడం జరిగింది, ఎలక్ట్రానిక్స్ కూడా చేయడం జరిగింది. సో మీరు నా ఛానల్లో వీడియోస్లో చూస్తే మీకు వీడియో అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో క్వశ్చన్ పేపర్ మనం చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది ఫస్ట్ పాయింట్. అలాగే సెకండ్ పాయింట్ మార్క్స్ 150 మార్క్స్, టైం 2 అవర్స్. ప్రిలిమ్స్ చూస్తే ప్రిలిమ్స్ కూడా మ్యాక్సిమం 150 మార్క్సే. అలాగే టైం వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓన్లీ 1 అవర్ మాత్రమే, ఇది 2 అవర్స్. మీకు ఈ 2 అవర్స్ కూడా మీకు 50 బిట్స్, ఒక్కొక్క బిట్కి 3 మార్క్స్. సో 50 × 3 150. అలాగే ఒక మార్క్ రాంగ్ అయితే మీకు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మీకు 1 మార్క్ అయితే డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో మీ ట్రేడ్కి సంబంధించిన బిట్సే 50 బిట్లు మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఫిట్టర్ కాబట్టి ఫిట్టర్ మీద వీళ్ళు బిట్స్ అడగడం జరుగుతుంది. ఒకసారి మనం క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది క్వశ్చన్ పేపరు. అలాగే మీకు ఓఎంఆర్ కూడా నీకు చూపిస్తాను. ఇది ఓఎంఆర్ చూసుకుంటే మీకు రోల్ నెంబరు, అలాగే ఇక్కడ మీ వెన్యూ కోడ్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు, అలాగే మీ సిగ్నేచరు, మీకు పేపర్ సెట్స్ ఉంటాయి ఏబిసిడి. అలాగే మీకు ఏ సెట్ వస్తే సెట్ మీద మీరు బబ్లింగ్ చేయండి. అలాగే పేపర్ మీరు ఇప్పుడు అడ్వాన్స్డ్ స్టేజ్ కాబట్టి మీరు పేపర్ 2 పోస్ట్ కోడ్ మీద ఏదైతే అయితే ఎగ్జామ్ డేట్. నా ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఐజీసీఆర్ ఎగ్జామ్ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. రిమైనింగ్ బిఏఆర్సి, ఎన్పిసిఏఎల్ రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నీ వీళ్ళు ఆఫ్లైనే కండక్ట్ అయితే చేస్తారు. సో ఆన్లైన్ అయినా ప్యాటర్న్ అయితే మీకు సేమ్ ఇలాగే ఉంటుంది. బట్ కానీ ఇక్కడ బబ్లింగ్ చేయాల్సిన ఆన్లైన్లో ఏంటంటే మీరు మౌస్తో క్లిక్ చేసి సబ్మిట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు ఓఎంఆర్ బబ్లింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఓఎంఆర్ కూడా మీకు ఇలా అయితే ఉండడం జరుగుతుంది. 1 స్టార్టింగ్ బిట్, అలాగే 50 టోటల్ 50 బిట్స్కి వీళ్ళు ఓఎంఆర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం. క్వశ్చన్ పేపర్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నేను బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుంది అందుకని. ఇక్కడ చూసుకుంటే అడ్వాన్స్డ్ పేపర్ ఫర్ ఐటీఐ ఫిటర్ స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 1 ఇంచ్ ఈక్వల్ టు డాష్ సిఎం. ఫస్ట్ బిట్ పేపర్ మీకు ఇది చూసుకుంటే ఇక్కడ వరకు ఇంగ్లీష్, అలాగే ఇక్కడ నుంచి హిందీగా కూడా మీకు పేపర్ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ చూసుకుంటే ఏ మైక్రోమీటర్ యాజ్ అన్ ఎర్రర్ ఆఫ్ +0.02 mm, వాట్ ఈస్ ద కరెక్ట్ వాల్యూ ఇన్ mm వెన్ ద మైక్రోమీటర్ రీడ్స్ 25.41 mm. 3 చూసుకుంటే V block is used to hold round bar. The V block usually has an angle of. Fourth bit చూసుకుంటే the operation of threading in a drilled hole is called dash. Fifth bit చూసుకుంటే while grinding one must use dash. Sixth point చూసుకుంటే a bearing has nomenclature 6310ZZ. That 10 is related to dash of the bearing. సో ఫిట్టర్ ఇది బేసిక్గానే వీళ్ళు క్వశ్చన్ పేపర్ అయితే అడగడం జరుగుతుంది కొన్ని బిట్స్. 7 చూసుకుంటే ద క్వాలిటీ కంట్రోల్ అలౌస్
at the most 0.4% defective parts. How many defective parts can be allowed in a production of 500 parts? 8 bit చూసుకుంటే the most commonly used standard length of hexa blade is 9. Which is the weakest element in a flange coupling joint? 10 చూసుకుంటే which of the following is used for transmission of mechanical power? అలాగే 11 చూసుకుంటే rust is formed from reaction of iron and dash. 12 చూసుకుంటే the pin of a crosspen hammer is 13. brass is an alloy of A వచ్చేసరికి కాపర్ అండ్ టిన్, బి lead and tin, సి కాపర్ అండ్ జింక్, డి కాపర్ అండ్ సిల్వర్. 14 1 mm is equal to dash micron, 1000 again 100, b c 10, d వచ్చేసరికి 10,000. 15 a cutting tool used to finish and enlarge a hole is known as drill, tap లేదా reamer, d die. 16 చూసుకుంటే that ability of a metal to be drawn into wire is a measure of its a ductility, b brittleness, c metabolity, d hardness. 17 the angle which is less than 90 degrees is called. 18 చూసుకుంటే which among the following unit is the largest unit for measurement of angle? A radian, b second, c minute, d degree. 19 in a grinding wheel specification symbol V represent dash. A grain size, b grade, c type bond, d abrasive grit size. 20 which one of the following is primarily is removable type joint? A welding joint, b riveted joint, c brazed joint, d bolted joint. 21 which one of the following material is used for making a grinding wheel? A silicon carbide, b lead sulfate, c sodium chloride, d calcium carbonate. 22 the process of precision grinding of a part with loose dust type abrasives is known as dash. 23 the point angle of general purpose piston drill is 12 degree, 118 degree, 90 degree, d 45 degree. 24 the grain size of a grinding wheel is indicated by numbers. Very fine grain size is indicated by number A 10 to 24, B 30 to 60, C 80 to 180, D 220 to 600. 25 which material is highest brittle? A copper, B lead, D carbon steel, D cast iron. 26 what is the color of an oxygen cylinder? A brown, B black, C red, D grey. 27 SWG is used for measurement of dash. 28 which of the following can be bent into U shape? Cast iron bar, B mild steel bar, C concrete bar, D all of the above. 29 which is generally applied for the identification of unevenness of two mating surface. 30 select the most appropriate answer. The least count of vernier caliper is A 1 mm, B 0.5 mm, C 0.001 mm, D 0.02 mm. 31 graphite is a dash lubricant, liquid, semi-liquid, solid, none of the above. 32 the bush bearing is generally made of A bronze, B white metal, C steel, D cast iron. 33 millimeter scale is in a micrometer is marked on A spindle, B ratchet, C thimble, D barrel. 34 the diameter of the hole is measured by A depth micrometer, B dial gauge, C inside micrometer, D outside micrometer. 35 least count of bevel protractor is 1 minute, 5 minute, 0.5 degree, 1 degree. 36 combination pliers are not used for cutting, twisting, C hammering, D holding. 37 a tap is broken at the surface of the workpiece. The broken tap can be removed by using dash. 38 choose most appropriate answer. Desirable hardness in a file is generally dash. 39 which one of the following cannot be used for looking of a bolt? 40 it is a similar to screw but it was no head and it has thread on both ends. Center portion has no threads, it is called dash. A D spanner, B nut, C bolt, D stud. 41 dash is not a lapping compound. A silicon carbide,
B. Aluminum oxide. C. Iron carbide. D. Boron carbide. To filler gauge is used to check A. Gap. B. Length. C. Depth. D. Diameter. Which of the following is not a cutting tool material? A. HSS. B. Tungsten. C. Ceramic. D. Wrought iron. 44. What is the value of thread angle of metric threads in degree? A. 60. B. 30 degrees. C. 55 degrees. D. 75. 45. Which of the following is not attracted by a magnet? A. WS410. B. WS316. C. Carbon steel. D. All of the above. 46. Guide pin is called dash. A. Down pin. B. Hello pin. C. Split pin. D. Tap pin. 47. Stainless steel is generally made from iron and dash. 48. Chemical formula of acetylene is dash. 49. Convert 4 by 5 into decimal. 50. Choose most appropriate option. Full form of PSI. Dash per square inch. Pounds per square inch. Pressure per square inch. Power per square inch. Potential per square inch. చూసుకుంటే పేపర్ మొత్తం 50 బిట్స్. మీ టెక్నికల్ ఏదైతే ఫిట్టర్ ఉందో ఫిట్టర్ మీద అయితే వాళ్ళు పేపర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రీషియన్, వాళ్ళకి ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్, ఏ ట్రేడ్కు సంబంధించిన వాళ్ళకి ఆ ట్రేడ్ మీద అడ్వాన్స్డ్ టెస్ట్లో 50 బిట్లు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో దీని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. పాస్ ఎవరైతే ఈ అడ్వాన్స్డ్ టెస్ట్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి దీని తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.